ఒక నదీ తీరాన చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో చాందిని అనే అమ్మాయి కూడా ఉంటుంది. తనకు వెనక ముందు ఎవ్వరూ లేరు. కొద్ది రోజుల క్రితం తన తల్లిదండ్రులు చేపల వేటకు వెళ్లి నీటిలో పడి చనిపోయారు. అప్పట్నుంచి తన ఒంటరిగా మిగిలిపోయింది. బ్రతుకు జీవనం కోసం చాందిని చేపలు పట్టి అమ్ముకుంటూ కష్టపడుతూ ఉండేది. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఇంట్లో నుంచి వల తీసుకుని నదికి వెళ్తూ దేవుని ప్రార్థిస్తూ, దేవుడా, కొద్ది రోజుల నుంచి నా వలలో ఒక్క చేప కూడా పడ్డం లేదు. దాంతో వ్యాపారం ముందుకు సాగలేక నేను ఇబ్బందులు పడుతూ ఉన్నాను. నాకు ఈరోజు అంతా మంచి జరిగేలా చూడు స్వామి అంటూ దేవుణ్ణి ప్రార్థించి బుట్ట వల తీసుకుని నదీ తీరానికి వెళ్ళింది. అక్కడ ఒకచోట వల వేసి చేపల కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలో అక్కడికి రంగా, లత అనే భార్యాభర్తలు వచ్చారు. ఏ చాందిని, నిన్ను ఎవరెక్కడ చేపలు పట్టమని చెప్పారు? ఈ ప్రదేశాన్ని చేపలు పట్టడం కోసం మేము వేలంపాటలో కొన్నాం. సంవత్సరం వరకు ఇక్కడ మేము తప్ప ఇంకా ఎవ్వరు కూడా చేపలు పట్టడానికి లేదు. కావాలంటే వెళ్లి గ్రామ పంచాయతీలో ఉన్న పెద్దవాళ్ళని అడుగు అంటూ అక్కడ చేపలు పట్టొద్దు వెళ్ళమని చెప్పింది. అందుకు చాందిని వాళ్ళని బ్రతిమాలుతూ, నేను ఇప్పుడే వల విసిరా, కొద్దిసేపు ఉంటే కొన్ని చేపలు పడతాయి, వాటిని తీసుకుని వెళ్ళిపోతా. మీరే ఇలా అంటే నేనెక్కడికని వెళ్ళను చెప్పండి. నాకు ఎక్కువ చేపలు అవసరం లేదు, ఈ బుట్ట అయితే చాలు. కొద్ది రోజుల నుంచి చేపలు దొరక్క పూట కూడా గడవడం కష్టంగా అవుతుంది. రంగా గారు, మీరైనా చెప్పండి అని అడిగింది. అందుకు రంగా, చాందిని, అలా కనికరం చూపించి నిన్ను వదిలేస్తే రేపు ఇంకొకరు వచ్చి చేపలు పడతారు. ఇది డబ్బులు కట్టి అద్దెకు తీసుకున్న ప్రదేశం. నువ్వు ఇక ఏం మాట్లాడకుండా నీ వల తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. లేకుంటే నేనే నీ వలను నాశనం చేస్తా అంటూ బెదిరించాడు. ఇక చేసేది ఏమీ లేక చాందిని తన వల తీసుకుని నదికి తీరం వెంట దూరంగా వెళ్ళిపోయింది. ఒక్కరికి కూడా కనికరం లేదు, ఏంటో ఈ మనుషులు అంటూ అక్కడికి వెళ్లి వల విసిరి చేపల కోసం ప్రయత్నించింది. కొద్దిసేపు అయ్యాక వలను బయటికి లాగి చూసింది. అందులో ఒక చిన్న చేప మాత్రమే పడింది. అయ్యో, అందులో ఒక్క చేప మాత్రమే పడింది. దీన్ని తీసుకెళ్లడం కంటే నదిలో ప్రాణాలతో వదిలి వెళ్లడమే మంచిది అంటూ ఆ చేపను మళ్లీ నదిలోకి వదిలేసింది. ఇక ఇక్కడ చేపలు పడితే సమయం వృధా అవుతుంది తప్ప చేపలు పడే అవకాశం లేదు అనుకుని తన వల చేపల కోసం తెచ్చిన బుట్ట తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. అలా 2 రోజులు గడిచాయి. ఎక్కడ చేపలు పట్టాలో తెలియక ఇంట్లోనే ఉండిపోయింది చాందిని. అప్పుడు తను ఇలా అనుకుంది, ఇంట్లో భయపడుతూ కూర్చుంటే ఇలానే మిగిలిపోతా. నది మధ్యలోకి వెళ్లి చేపలు పడితే ఏ సమస్య ఉండదు అనుకుని మరుసటి రోజు మళ్లీ దేవుని ప్రార్థించి నదీ తీరంకి వెళ్ళింది. అక్కడ ఉన్న ఒక చిన్న తెప్పని తీసుకుని నది మధ్యలోకి ఈదుతూ వెళ్ళింది. అక్కడ వల వేసి చేపల కోసం ఎదురు చూసింది. చాలాసేపటి తర్వాత వలను బయటకు లాగడానికి ప్రయత్నించింది. ఆ వల చాలా బరువుగా అనిపించింది. ఆహా, చూస్తుంటే ఒక 10 కేజీల చేపలు పడినట్లు అనిపిస్తోంది అంటూ సంబరపడుతూ వలను పైకి లాగింది. ఆ వలలో ఒక్కటే పెద్ద చేప కనిపించింది. అది చూసి చాందిని షాక్ అయింది. అరే, ఇంత పెద్ద చేప, అది కూడా చూడ్డానికి ఏదో కొత్తగా కనిపిస్తోంది అంటూ దాన్ని బుట్టలో వేసుకుని ఒడ్డుకు వచ్చింది. చాందిని దగ్గర అంత పెద్ద చేపను చూసిన రంగా, లత ఆశ్చర్యపోయారు. ఇదిగో చాందిని, ఒక్కదానివి నది మధ్యలోకి ధైర్యంగా వెళ్ళి పెద్ద చేపని పట్టావు. ఆ పెద్ద చేప మన ఊర్లో ఎవరూ కొనరు. నాకు ఇవ్వు, నేను పట్నంలో వెళ్ళి అమ్ముకుంటా. లేదులే అన్నయ్య, మీరు చాలా తక్కువ డబ్బులిస్తారు, నేనే వెళ్ళి ఎలాగోలా అమ్ముకుంటా అంటూ ఆ పెద్ద చేపను తీసుకెళ్లి అమ్మాలి అని ఊరంతా తిరిగింది. అంత పెద్ద చేపను ఎవరూ కొనలేదు. ఇప్పుడు చాందినికి ఏం చేయాలో అర్థం కాక ఒక నిర్ణయానికి వచ్చింది. ఇక దీన్ని ఎవరూ కొనేలా లేరు, దీంతో ఊరగాయ పెట్టుకుంటే కొద్ది రోజులైనా తింటూ ఉండొచ్చు అంటూ ఆ చేపను ఒక కత్తి తీసుకుని కొద్దిగా కోసింది. ఇంతలో ఆ చేపలో నుంచి ఒక బాబు ఏడుస్తూ కనిపించాడు. అది చూసి చాందిని ఆశ్చర్యపోయి వెంటనే ఆ బాబుని బయటకు తీసి చూసింది. ఆ పిల్లాడు చాలా అందంగా ఉన్నాడు. ఏంటి, ఇది కళా నిజమా? అర్థం కావడలేదు. చూస్తుంటే ఇదంతా దేవుడి లీల అనిపిస్తోంది. ఈ రోజు నుంచి ఈ బాబు నా సొంత తమ్ముడితో సమానం అంటూ పిల్లాన్ని హత్తుకుని చాలా సంతోషించింది. అలా 2 రోజులు గడిచాయి.
చాందిని పిల్లాన్ని తీసుకుని చేపల వేటకు వెళ్ళింది. అలా వల విసిరిన కొద్ది క్షణాల్లోనే వల నిండా చేపలు పడ్డాయి. అవి చూసి చాందిని సంతోషించి వెంటనే ఒడ్డుకు తీసుకుని వచ్చింది. ఇంతలో ఒక వ్యక్తి చేపలు అన్నీ కావాలని ఎక్కువ డబ్బులు ఇచ్చి కొని వెళ్ళాడు. అరే ఏంటి ఎప్పుడూ లేని విధంగా చేపలు పడ్డాయి, అదే వింత అనుకుంటే పడిన వెంటనే ఇంత రేటుకి తీసుకెళ్లడం ఇంకా వింతగా ఉంది. ఇదంతా ఈ బాబు రావడం వల్లే అనిపిస్తోంది అనుకుంది. ఇక ఆ రోజు నుంచి చాందిని ఎక్కడ వల వేసినా చేపలు విపరీతంగా పడుతూ వచ్చాయి. దాంతో డబ్బులు కూడా బాగా రావడం మొదలైంది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు వేసిన వలలో చేపలతో పాటు కొన్ని ఆల్చిప్పలు కూడా పడ్డాయి. వాటిని తెరిచి చూడగా అందులో అన్ని ముత్యాలు కనిపిస్తాయి. అలా ఒకదాని వెంట ఒకటి అదృష్టం రోజు రోజుకి కలిసి వస్తూ చాందిని కష్టాలు పోయి ఆ బాబుతో సంతోషంగా బ్రతికింది. బాబుని మహారాజులా చూసుకుంది. సింగరాజుపల్లి గ్రామంలో ఊర్మిళ, ఆమె కూతురు చాందిని అనే పేదవాళ్లు ఉండేవాళ్లు. ఊర్మిళ భర్త కేశవులు అనారోగ్యంతో చనిపోవడం వల్ల ఊర్మిళ కూలి పనులకు వెళ్తూ కూతురు చాందినిని చదివించేది. అలా ఉండగా ఒకరోజు ఊర్మిళ పనికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా తనకి నడిచే ఓపిక లేక రోడ్డుపైనే ఉన్న చెట్టు కింద వెళ్లి కూర్చుంటుంది. కొద్దిసేపటికి కొంచెం కుదుట పడ్డాక ఇంటికి వెళ్లకుండా నేరుగా ఊర్మిళ ఇంటికి దగ్గరలో ఉన్న డాక్టర్ రామ్మూర్తి దగ్గరికి వెళ్తుంది. ఊర్మిళను చూసిన డాక్టర్ రామ్మూర్తి, రామ్మా, వచ్చి ఇలా కూర్చో. ఇప్పటికైనా ఆపరేషన్కి డబ్బులు రెడీ చేసుకున్నావా లేదా? నేను పని చెయ్యగా వచ్చిన డబ్బులు నా కూతుర్ని చదివించడానికి, మేం బతకడానికే చాలడం లేదు. ఇంక నా ఆపరేషన్కి డబ్బులెక్కడి నుంచి తేవాలి డాక్టర్ గారు? కాకపోతే ఎప్పట్లాగే మందులివ్వండి, వాటితోనే సరిపెట్టుకుంటాను. సరేనమ్మా, ఈ మందులు వాడు. నీ ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. నువ్వు ఇలాగే మట్టి పనులకు వెళ్తే నీ ఆరోగ్యం ఇంకా చెడిపోతుంది. సరే డాక్టర్ గారు, నేను వెళ్ళొస్తా అంటూ డాక్టర్ గారిచ్చిన మందులు తీసుకుని హాస్పిటల్ నుండి బయటకొస్తుండగా అక్కడే ఆడుకుంటున్న చాందిని తల్లిని చూసి పరుగున తల్లి దగ్గరకు వస్తుంది. అమ్మా, ఏమైంది? ఒంట్లో బాగోలేదా? ఎందుకమ్మా అలా అడిగావు? నువ్వు హాస్పిటల్ నుండి రావడం నేను చూశానమ్మా. అదేం లేదమ్మా, కొంచెం తలనొప్పిగా ఉంటే డాక్టర్ గారిని ఓ గోళీ అడిగి తీసుకున్నానమ్మా అని మాట్లాడుకుంటూ తల్లి కూతుళ్ళు ఇద్దరూ దగ్గరలో ఉన్న తమ ఇంటికొస్తారు. సరే అమ్మా, నాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టమ్మా. అలా ఉండగా కొద్ది రోజులు ఊర్మిళ ఆరోగ్యం పాడై పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది. చాందిని తనకు ఇష్టమైన చదువు మానేసి పనికి వెళ్లేది. ఒకరోజు చాందిని పనికి వెళ్లి తల్లికి మందులు తెచ్చి, అమ్మా ఇదిగో మందులు వేసుకో, నేను వంట చేస్తాను. ఇలా కూర్చోమ్మా. ఏమైందమ్మా? నేను వంట చేశానమ్మా, నువ్వు వచ్చి ఇలా కూర్చో. ఏంటమ్మా నువ్వు? ఆ పొయ్యి దగ్గరికి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఇప్పటికే నీకు ఆరోగ్యం బాగోలేదు. నువ్వు వంట చేస్తే ఆ పొగ వల్ల నీ ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది. అమ్మా, నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. నన్ను మన్నించు తల్లి, చదువుకోవాల్సిన వయసులో ఇంటి బాధ్యతను మోస్తున్నావు నువ్వు. నాలాంటి పేద తల్లి కడుపులో కాకుండా ఉన్నవాళ్ళ ఇంట్లో పుడితే నీకు చదువు మీద ఉన్న ఇష్టానికి మంచి ఆఫీసర్ అవుతుంటివి తల్లి. తల్లి మాటలు విన్న చాందిని తల్లికి ధైర్యం చెప్తూ, అమ్మా నేను రోజూ పనికి వెళ్ళి నీ ఆరోగ్యం బాగు చేయిస్తా. నీ ఆరోగ్యం మంచిగా అయ్యాక నీకు ఒక షాప్ పెట్టిస్తా. నువ్వు షాప్లో ఉండు, నేను స్కూల్కి వెళ్ళి బాగా చదువుకొని కలెక్టర్ అవుతానమ్మా. సరేనమ్మా, నువ్వు నా కడుపులో పుట్టడం నా అదృష్టం. నన్ను అమ్మలాగా చూసుకుంటున్నావు, నీకు రుణపడి ఉంటానమ్మా. అమ్మా అలా మాట్లాడి నన్ను పరాయిదాన్ని చేయకమ్మా. నీ ఆరోగ్యం బాగోలేకపోయినా నా కోసం కష్టపడ్డావు. నువ్వు పస్తులుండి కూడా నా కడుపు నిండా అన్నం పెట్టావు. నేను చిన్నపిల్లనే కావచ్చు, కానీ మా అమ్మ ఏంటో, అమ్మ ప్రేమ ఏంటో నాకు తెలుసమ్మా. నువ్వేమీ దిగులు పడకు, మనకు మంచి రోజులొస్తాయి. అలా ఉండగా ఒకరోజు చాందిని వాళ్ళమ్మ కోసం పండ్లు తీసుకుని వస్తుండగా దారిలో ఒక స్వామీజీ ఎదురుపడి, అమ్మా ఆకలిగా ఉంది, నీ చేతిలో ఉన్న పండ్లు నాకు ఇవ్వమ్మా. అయ్యో స్వామీజీ, నేను అన్ని పండ్లు ఇవ్వలేను, ఇందులోని సగం ఇస్తాను. ఇంటి దగ్గర మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు, మా అమ్మకు ఇవి పట్టుకెళ్తున్నాను అంటూ చాందిని తన దగ్గర ఉన్న పండ్లు కొన్ని స్వామీజీకి ఇస్తుంది.
చాందిని మాటలు విన్న స్వామీజీ, ఏంటమ్మా చిన్నపిల్లలాగా ఉన్నావు? నువ్వు చదువుకోకుండా పనికి వెళ్తున్నావా? అవును స్వామీజీ, మా నాన్నగారు లేరు. మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు. నేను పనికి వెళ్ళి మా అమ్మకు ఆరోగ్యం బాగు చేయించాలి. అందుకే నాకిష్టమైన చదువు మానేశాను స్వామీజీ. చాందిని మంచితనం మెచ్చిన స్వామీజీ తనకున్న శక్తితో ఒక మాయా స్లేట్ను తన చేతిలో ప్రత్యక్షం చేసి, ఇలా చూడమ్మా, ఇది మాయా పలుక. దీనిని నువ్వు తీసుకో. నీ కష్టాలన్నీ పోయి మంచి రోజులు వస్తాయి. నువ్వు నిజాయితీగా ఉన్నంత కాలం ఈ స్లేట్ నీకు సాయం చేస్తుంది. నువ్వు దురాశకు పోతే నీకు మళ్ళీ కష్టాలు మొదలవుతాయి. చాందిని స్వామీజీ ఇచ్చిన మాయా పలకను తీసుకుని ఇంటికి వెళ్తుంది. తను ఇంటికి వెళ్ళగానే ఆ మాయా స్లేట్ గురించి తల్లి ఊర్మిళకు చెప్తుంది. కూతురి మాటలు విన్న ఊర్మిళ సంతోషపడుతుంది. అప్పటినుండి చాందిని చదువుకోవాలని అనుకున్నప్పుడు తను ఏది చదువుకోవాలి అనుకుంటుందో అది ఆ మాయా స్లేట్కు చెప్పగానే తను చెప్పిన సిలబస్ ఆ మాయా పలకపై కనిపిస్తుండేది. అలా చాందిని తన పనులు చేసుకుంటూ బాగా చదువుకునేది. చాందిని డబ్బులు లేకుండానే తనకిష్టమైన చదువు చదువుకుంటున్నందుకు సంతోషంగా ఉండేది.